తెలుగుదేశాన్ని నేనే నిలబెట్టాను. 40 ఏళ్లున్న తెలుగుదేశాన్ని నేను నిలబెట్టాను అన్న మాట తెలుగుదేశం లో విపరీతమైన వ్యతిరేకతకి కారణమైంది. అంతకుముందు నాగబాబు స్టేట్మెంట్ కూడా పవన్ గెలవడానికి ఇంకెవరైనా దోహదపడ్డారని భావిస్తే వాళ్ళ కర్మ అని మాట్లాడడం. అది ఆయన వర్మను ఉద్దేశించి మాట్లాడినా అది తెలుగుదేశాన్ని ఉద్దేశించినట్టే. ఎందుకంటే తెలుగుదేశం మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుచుండలేడు. 21 సీట్లు ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకోలేడు. 2 ఎంపీ సీట్లు తెచ్చుకోలేని పరిస్థితి. అలాంటిది తెలుగుదేశం మద్దతు లేకుండా పవన్ కళ్యాణ్ వల్ల, జనసేన కార్యకర్తల వల్లనే మేము గెలిచాము అని మాట్లాడడం కూడా తెలుగుదేశంలో చాలా తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. అంటే ఎవరో చెప్పినట్టుగా తోక కుక్క తోక నాడిచ్చాలి గాని తోక కుక్క నాడిస్తున్నట్టుగా. ఎందుకంటే కూటమిలో మైనర్ పార్టీ పవన్ కళ్యాణ్‌ది, మేజర్ పార్టీ చంద్రబాబు. మైనర్ అంటే ఆయన పర్సెంటేజ్ ఓట్లు చూసుకుంటే 6.8% పవన్ కళ్యాణ్‌కి వచ్చాయి. వీళ్ళది 40% దాటింది. సో, ఒక 6.8% వచ్చి 40% నా వల్లే నిలబడిందంటే అంతకంటే హాస్యాస్పదం ఉండదు. సో, ఇది చంద్రబాబు చేతగానితనం వల్లే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు. ఎందుకు చంద్రబాబు ఎంతగా అతన్ని భరించాలి? మనకెంత అతను అవసరమో అతనికి అంతకంటే ఎక్కువ మనం అవసరం గదా! ఆ మ్యూచువల్ ఇది లేకుండా పవన్ కళ్యాణ్ వీలైనప్పుడంతా రెచ్చిపోతున్నాడు అన్నది తెలుగుదేశం దీంట్లో కూడా వస్తుంది. మూడవది, ఇతను విపరీతంగా మతతత్వాన్ని పెంచి పోషించే విధంగా హిందూ మతతత్వం అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఆల్మోస్ట్ ఉండదన్నమాట. ఎందుకంటే దానికి ప్రధాన కారణం అక్కడ ప్రధానంగా ఉన్న తెలుగుదేశం, వైసీపీ, ఈ 2 పార్టీలు కూడా సెక్యులర్ పార్టీలు. తెలుగుదేశం అవసరార్థం బీజేపీతో కలిసినా బీజేపీ ఐడియాలజీని తెలుగుదేశం ఎప్పుడు కూడా బలంగా ముందుకు తీసుకెళ్లలేదు. చంద్రబాబు పదే పదే వీళ్ళకి మైనార్టీలకి భరోసా ఇవ్వడం, వాళ్ళతో కలిసి ప్రయాణించడం చేస్తున్నాడు. జగన్ ఉన్నప్పుడు కొంత దేవాలయాల మీద అటాక్స్ అవన్నీ తిరుమలలో వ్యవహారాలు కొంత జగన్‌కి యాంటీగా ట్రై చేశారు గానీ, చంద్రబాబు ఆ విషయంలో ఎంతో కొంత సంయమనం అయితే పాటించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి కంప్లీట్‌గా కూటమి సనాతన ధర్మం లేకపోతే హిందూ మతతత్వాన్ని నెత్తికెక్కించుకోవడం ద్వారా రేపు చంద్రబాబుకు కూడా మైనార్టీలు దూరమయ్యే అవకాశం ఉంది. అంటే ఒక వ్యవహారం ఏం నడుస్తుందంటే పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి నెక్స్ట్ 2029 ఎలక్షన్‌లో విడిగా పోటీ చేయాలని ఒక ఆలోచన ఉన్నట్టు తెలుగుదేశాన్ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్‌ని సీఎం క్యాండిడేట్‌గా అనౌన్స్ చేసి వెళ్ళాలన్న ఒక వ్యూహం ఉన్నట్టు కనబడుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏందంటే, ఒకటి నేషనల్ వైడ్‌గా పాపులర్ కావడం. రెండవది చంద్రబాబుని ఏదో ఒక రకంగా తగ్గించుకుంటూ తనని బీజేపీని పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఇటు హిందూ మతస్థుల ఓట్లన్నీ పోలరైజ్ చేసుకొని ఇవి మన ముస్లిం క్రిస్టియన్ ఓట్లు పడకపోయినా పర్లేదు అన్న బీజేపీ స్ట్రాటజీ నేషనల్ వైడ్‌గా ఏది ఉందో అదే స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. అందుకని షర్మిల ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద చిన్న విమర్శ కూడా చేయని షర్మిల కూడా ఇది ఆంధ్ర మత సేన అని ఆమె పిలిచిందంటే అర్థమవుతుంది. అట్లాగే ఇతను సనాతన వీరమల్లు అని కూడా కొత్తగా పేరు పెట్టారు ఇతనికి, పవన్ కళ్యాణ్‌కి. సో, మామూలుగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పొలిటికల్ పార్టీల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది పవన్ కళ్యాణ్‌కి. సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్‌కి ఆయన కాషాయం బట్టలేశారు. ఒక దాంట్లో చెగువేర పెట్టి, ఇంకో దాంట్లో శూలం పెట్టి, ఇలాగ ఇతను విచిత్రమైన కాంబినేషన్ అని చేశారు. అట్లాగే ఆయన గతంలో మాట్లాడిన విషయాలు కులం గురించి, భాష గురించి, మతం గురించి ఆయన గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు పక్కన పెడితేనే అర్థమవుతుంది. ఆ పవన్ కళ్యాణ్, ఈ పవన్ కళ్యాణ్ వేరువేరా వ్యక్తులేమో. ఇంత అపరిచితుడే సిగ్గుపడే అంత స్థాయిలో ఇతను మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దాంట్లో వాళ్ళ నాన్న మా నాన్నమ్మ ముట్టించిన దీపం దీనిలో సిగరెట్ ముట్టించుకొని వెళ్ళేవాడు, ఆయన దేవుణ్ణి నమ్మడు, కమ్యూనిస్ట్ అని చెప్పాడు. రెండో దాంట్లో ఏమో చిన్నప్పటి నుంచి మా నాన్న రామజపం నేర్పించాడు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా మేము రామజపం చేశామని చెప్తున్నాడు. ఇలాగ అన్నిట్లో ఒక దాంట్లో ఏమో భాష మీరు తమిళోళ్ళని పొగుడుతున్నాడు. తమిళోళ్ళు చూడండి అందరూ ఒకటే ఈ భాషని వ్యతిరేకిస్తున్నారు, హిందూ ఇంపోజిషన్ ని, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలంటున్నాడు. ఇప్పుడేమో వాళ్ళది హిపోక్రసీ అంటున్నాడు. ఇలాగా అంటే ఒక మిగతా రాజకీయ నాయకులు కూడా సిగ్గుపడే విధంగా పవన్ కళ్యాణ్
అంటే రాజకీయాలు చేయాలంటే ఇలా చేయాలి, అసలు సిగ్గు, శరం, రోషం, మానం ఏమి ఉండొద్దు. నువ్వేమన్నా మాట్లాడేసేయి, ఎప్పుడేమన్నా మాట్లాడేసేయి. నీకేది అవసరమో అది మాట్లాడేసేయి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ తయారయ్యాడు. నిజానికి ఆయన భిన్నమైన రాజకీయ నాయకుడు. మిగతా మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన డిఫరెంటు అన్న దీన్ని బద్దలు కొట్టేశాడు పవన్ కళ్యాణ్ ఈ స్పీచ్‌తో. నేను గూడా అందరి రాజకీయాల కంటే ఘోరమైన వ్యక్తినే. నాకు అధికారమే పరమావధి. ఇంకే ఐడియాలజీ నాకు లేదు. నా ఐడియాలజీ అధికారమే అన్నది డిక్లేర్ చేసేసాడు. ఇది నిజానికి మంచిదే. పవన్ కళ్యాణ్ పట్ల భ్రమలు తొలగిపోవడం అనేది నేను ఎప్పటినుంచో చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అందరిలాగే రాజకీయ నాయకుడు. అతని గోల్ సీఎం కావడం. సీఎం కావడానికి ఏది అవసరమైతే అది చేస్తాడతను. దాంట్లో అతనికి ఏ రకమైన ఐడియాలజీ లేదు. అతనికే కాదు, ఇవాళ ఏ పొలిటికల్ పార్టీకి ఏ రకమైన ఐడియాలజీలు లేవు. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అధికారమే. ఆయన సీఎం కావడమే పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఆయనదే కాదు, ఇవాళ ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఐడియాలజీ లేవు. అన్ని పొలిటికల్ పార్టీలకు కూడా అధికారమే పరమావధి, అధికారమే ఐడియాలజీ. ఎన్ని మాట్లాడినా. కానీ ఇక్కడ ప్రాక్టికల్ పర్పస్‌లు కొన్ని ఉంటాయి. ఎందుకంటే అధికారం రావడానికి కూడా ఐడియాలజీ అవసరం అవుతుంది కొన్ని చోట్ల. అంటే మతతత్వం అవసరం అవుతుంది. భాషని ప్రేమించాలనే ఒక తత్వం అవసరం అవుతుంది. అంటే అధికారం కోసం ఐడియాలజీ అవసరం. సో అలాంటప్పుడు చంద్రబాబుకి ఒక రకమైన ఐడియాలజీ అవసరం. పవన్ కళ్యాణ్‌కి ఇంకొక రకమైన ఐడియాలజీ అవసరం. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ ఇప్పుడు ఒకటైపోయినాయి. కానీ చంద్రబాబుకి ఎంతో కొంత సెక్యులర్ ఐడియాలజీ అవసరం. దీనివల్ల ఇప్పుడు వీళ్ళిద్దరి ఐడియాలజీల మధ్య క్లాష్ అనేది ఏర్పడుతూ ఉంది. దీనివల్ల ఏదో కొంపలు మునిగిపోతాయని నేను అనుకోవట్లేదు కూటమి వల్ల. ఎందుకంటే పరస్పరం ఇద్దరికి ఒకరికొకరు అవసరం కాబట్టి వీళ్ళిద్దరు విడిపోయే ప్రసక్తి అయితే లేదు. అది ఎవరో రాసినట్టుగా భార్యాభర్తలు కొట్టుకుంటూ కాపురం చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కొట్టుకుంటూ కాపురం చేయాల్సిందే. లేకపోతే జగన్ వస్తాడు. అందువల్ల ఇక్కడ ఘర్షణ ఐక్యత అంటారు. ఘర్షణ ఐక్యత అనేది జరుగుతూనే ఉంటది. ప్రెజెంట్ అయితే ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. దీని నుంచి మళ్ళీ కొద్దిగా ఐక్యతలోకెళ్తారు. మళ్ళీ ఘర్షణ. ఇలా ఈ చట్రం జరుగుతా ఉంటది. ప్రెజెంట్ దాంతో తమిళ రాజకీయ నాయకులు ముఖ్యంగా డీఎంకే చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. టీకేఎస్ ఎలాంగో వన్ డీఎంకే లీడర్, అలాగే డాక్టర్ సయ్యద్ షఫీ ఉల్లా, వీళ్ళు గట్టిగా అసలు పవన్ కళ్యాణ్‌కి ఏమీ తెలీదు. ఇతను ఒక అజ్ఞాని. 1968 నుంచి కూడా మాకు హిందీ లేదు. మాది 2 లాంగ్వేజ్ పాలసీనే. మా అసెంబ్లీ 1968లోనే తీర్మానం చేశారు. అప్పటి నుంచి కూడా మా ఎడ్యుకేషన్‌లో 2 లాంగ్వేజ్ పాలసీ ఉంది. ఇతను అప్పటికి పుట్టి కూడా ఉండకపోవచ్చు. సో ఇతనికి తెలీదు. ఇతను ఒక అజ్ఞాని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కొద్దిగా ఆలస్యంగా టీబీకే తమిళగా వెట్రి కళగం కజగం ఎట్లయినా అనొచ్చు. సో ఆ పార్టీ వ్యవస్థాపక నాయకుడు, అట్లాగే ప్రముఖ హీరో తలపతి విజయ్, ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే పవన్ కళ్యాణ్‌కి ఒకప్పుడు ఉత్తరాదిని ఎదిరించాలి, ఉత్తరాది అహంకారం అన్న వ్యక్తి ఇవాళ ఉత్తరాది ఉత్తమం అంటున్నాడు. సో బీజేపీ ఆయన పార్టీ జనసేన ఆవిర్భావ సభ కావచ్చు కానీ అందులో